హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య డైరీస్. ఏంటండి సరుకులన్నీ చూసి కావ్య ఏదైనా కిరాణా షాప్ కానీ పెడుతున్నావేమో అనుకుంటున్నారా? ఎందుకంటే సేమ్ డౌట్ డీమార్ట్లో బిల్ వేసి వెతుకు కూడా వచ్చిందండి. నేను ఏమైనా షాప్ కానీ పెడుతున్నానేమో అని. అది ఏమీ లేదండి. నేను ఊరు వెళ్ళే ముందు ఇంట్లో ఉన్న సరుకులన్నీ కూడా ఖాళీ చేసేస్తాను. ఎందుకంటే ఏమన్నా కొన్ని ఉంచినా అవి ఊరి నుంచి వచ్చేటప్పటికి బూజు పట్టేయడం, పురుగు పట్టేయడం అలా అవుతాయండి. సో నేను ఊరెళ్ళే ముందైతే ఇంట్లో ఉన్న సరుకులన్నీ కూడా ఖాళీ చేసేస్తాను. ఇంకా ఊరి నుంచి రాగానే చేసే ఫస్ట్ పని ఏంటంటే రాగానే డీమార్ట్కి అయితే వెళ్తాను సరుకులు తెచ్చుకోవడానికి. నేను వెళ్ళేది మోస్ట్లీ 2-3 మంత్స్కి ఒకసారి మాత్రమే వెళ్తానండి. ఇంకా 3 మంత్స్కి సరిపడా కూడా ఒకసారి అయితే తెచ్చేసుకుంటాను. ఈసారి అయితే డీమార్ట్ షాపింగ్ వీడియో అయితే పెట్టలేదండి. ఎందుకంటే డీమార్ట్లో చాలా రూల్స్ అయితే వచ్చేసాయి. ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని. అందుకే నేను ఏం కొన్నాను మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకా డీమార్ట్కి వెళ్ళామంటే మోస్ట్లీ చాలా షాపింగ్ అయితే చేస్తాను నేను. కానీ ఏది చేసినా అది యూస్ఫుల్గా ఉండేలాగే చేస్తానండి. గ్రాసరీస్ అయినా, క్లాత్స్ అయినా, ఇంకేదైనా కూడా యూజ్ అయ్యే కొనుక్కుంటాను. ఇంకా వెళ్ళామంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, మా బుడ్డోడికి కొన్ని డ్రెస్సెస్, షూస్, ఇలా స్నాక్స్ ఇలా అన్నీ యూజ్ అయ్యేవే కొంటాను. ఏది కూడా వేస్ట్గా అయితే షాపింగ్ అయితే చేయనండి. అన్నీ కూడా వర్త్ అయ్యేలాగే అయితే కొనుక్కుంటాను నేను. ఇదైతే నా నా డీమార్ట్ షాపింగ్ అనమాట. ఇవన్నీ కూడా నీట్గా కబోర్డ్లో అయితే సర్దేసుకుంటాను. ఇంక ఇలా కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా తీసుకున్నానండి సరుకులు వేసుకోవడానికి. ఇంక ఇవన్నీ కూడా ఇలాగ నీట్గా కబోర్డ్లో అయితే సర్దేసుకున్నాను. ఇది నా డీమార్ట్ షాపింగ్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.